జిత్తులమారి పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వుతోందా లేకపోతే యుద్ధానికి సిద్ధమవుతోందా? నియంత్రణ రేఖ వెంబడి ఇప్పటికే భారీగా సైన్యాన్ని మోహరించింది. వరుసగా ఇది 7వ రోజు 8వ రోజు లైన్ ఆఫ్ కంట్రోల్లో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. తుపాకుల మోత మోగుతోంది. ఇప్పటికే భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జిత్తులమారి పాకిస్తాన్ ఇంకొక కవ్వింపు చర్యకు దిగబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా చైనా తయారు చేసిన 155mm SH-15 హౌవిట్జర్స్ ని LOCకి తరలిస్తోంది పాకిస్తాన్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. హౌవిట్జర్స్ కి సంబంధించి 155mm SH-15 హౌవిట్జర్స్ ఇవి ఎంత ప్రమాదకరం అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే వాళ్ళు అనుకుంటున్నట్టు మనకు అసలు ఏం కంపారిజన్ కాదు. వాళ్ళు అనుకున్న ప్రకారం చూసుకుంటే దాదాపు 50 కిలోమీటర్ల రేంజ్ ఉంది వీటికి. ఇది కేవలం 50 కిలోమీటర్లే కాదు. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ క్యాపబిలిటీస్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అనుకున్న దాని ప్రకారం చూసుకుంటే ఇటు ఫైజా-ఈ బద్ర్ కావచ్చు, లల్కర్-ఈ మొమిన్ కావచ్చు, జర్బీ హైదరీ కావచ్చు, ఇటు ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి నిన్న మనం చూసాం. అఫ్కోర్స్ దీనికి సంబంధించి కొంతసేపటి కింద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నేవీ ఎక్సర్సైజెస్ని ప్రారంభించింది. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ని ప్రారంభించింది. ఇప్పుడు మిలిటరీ కూడా రంగంలోకి దిగబోతోందా? ఆ ఎక్సర్సైజెస్ని స్పీడప్ చేస్తుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటికే ఆ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి చూసాం. F-16, J-10, JF-17 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని విన్యాసాలకు ఉపయోగించింది పాకిస్తాన్. దాంతోపాటు సర్ఫేస్ టు ఎయిర్ కావచ్చు, సర్ఫేస్ టు సర్ఫేస్ కావచ్చు, ఆ మిజైల్స్కి సంబంధించి కూడా యుద్ధ విన్యాసాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఆర్మీ, నేవీ అలాగే మిలిటరీ ఈ మూడు కూడా యుద్ధానికి సిద్ధం కాబోతున్నాయా? యుద్ధానికి కాలు దువ్వుతున్నాయా? జిత్తులమారి పాకిస్తాన్ ఇప్పుడు చైనా సపోర్ట్తో ముందుకు వెళుతోందా? ఎందుకు నేను మాట అంటున్నానంటే ఈ 155mm SH-15 హౌవిట్జర్ అనేది 2019లో చైనాతో అగ్రిమెంట్లో నేపథ్యంలో ఈ SH-15 ఇది 155mm లేదా 52 క్యాలిబర్గా మాట్లాడుకునే సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌవిట్జర్. ఇది 6x6 షాంగ్సీ ట్రక్ చాసిస్ అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇదేం చేయగలదంటే కనుక మరి ముఖ్యంగా దీని ఎబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు నాటో అలాగే నాటోకి స్టాండర్డ్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో GPS గైడెడ్ అమ్యునేషన్స్ని క్యారీ చేయగలదు. దాంతోపాటు 53 కిలోమీటర్ల దూరం వరకు కూడా షూట్ చేయగల కెపాసిటీ దీనికి ఉంది. దీన్ని ప్రస్తుతం బోర్డర్లో ప్రవేశపెడుతోంది పాకిస్తాన్. యుద్ధ విన్యాసాలకు ఉపక్రమించింది. యుద్ధానికి కాలు దువ్వేందుకు సిద్ధమవుతోంది. ఆల్రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు కూడా లైవ్లో ఇన్ఫాక్ట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోను మీరు చూస్తున్నారు. ఆ రిప్రజెంటేటివ్ వీడియో కాదు, సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న వీడియో. ఆ సిచ్యువేషన్ చూద్దాం. ఒక్కసారి హౌవిట్జర్కి సంబంధించి ఎలా వెళ్తున్నాయో చూడొచ్చు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. Efficiency. వీడియో మీరు చూస్తున్నారు. హౌవిట్జర్కి సంబంధించి ఒక్కొక్కటిగా అవి నియంత్రణ రేఖకు తరలించబడుతున్నాయి. సరిహద్దుకు చేరుకుంటాయి. పాకిస్తాన్ ఇటు సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే LOC లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో రాత్రిపూట ఆ షెల్లింగ్ని తీవ్రతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో వందలాది హౌవిట్జర్కి సంబంధించి అవి క్యూ కడుతున్నాయి. ఏ క్షణాన యుద్ధం రావచ్చంటూ వాళ్ళు భావించడం జరుగుతోంది. భారత్ రంగంలోకి దిగుతుంది, భారత్ ఇటు యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పిన సందర్భం. దాంతోపాటు పాకిస్తాన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా చెప్పుకొచ్చాడు. 24 గంటల నుంచి 36 గంటల లోపు యుద్ధం వస్తుంది. అది కూడా ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో దాని ఏదో ఇంటెలిజెన్స్ అంట, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం అంట. సో ఈ నేపథ్యంలో ఒకసారి విశ్వాస్ చూడండి. మిలిటరీ రెడీ అవుతోంది, అలాగే నేవీ కూడా యుద్ధ విన్యాసాలను సిద్ధం చేస్తోంది. రెండు అంటే మిలిటరీ కావచ్చు, నేవీ కావచ్చు, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కావచ్చు,
ఎవరికి వారు యుద్ధ విన్యాసాలను చేసుకుంటున్న పరిస్థితి ఉంది పాకిస్తాన్కి సంబంధించి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఇటు నేవీలో యుద్ధ విన్యాసాలను స్టార్ట్ చేస్తుందో విక్రాంత్ అక్కడే ఉన్నాడు. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, విక్రాంత్ అక్కడే ఉన్నాడు. విక్రాంత్ తగిన ధీటైన సమాధానం చెప్పబోతున్నాడు. ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్తాను మీకు, ఎందుకంటే ఎప్పుడైతే మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యుద్ధ విన్యాసాలు చేస్తున్నప్పుడు వాళ్ళ రేంజ్లోకి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళే సందర్భంలో ట్రై చేస్తూ ఉంటాం కదా, మనం అక్కడి వరకు వెళ్ళే ప్రయత్నం చేశాం. అంటే ఏదో వాళ్ళ అటాకింగ్ కాదు, యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఒకవేళ వస్తే ప్రిపేర్నెస్ చెక్ చేసుకుంటాం కదా, కనీసం ఏం చేయలేకపోయాయి. భయపడిపోతుంది పాకిస్తాన్. భయపడిపోయే నేపథ్యం నుండి ఇప్పటికే మన 2-3 ఫైటర్ జెట్స్ అలా వెళ్ళొచ్చాయి, కానీ ఏమీ చేయలేకపోయాయి. మనమే యుద్ధానికి పురుగొల్పట్లేదు, కానీ కనీసం రిటాలియేషన్కి కూడా అవి ప్రయత్నం చేయలేకపోతున్నాయంటే ఏ స్థాయిలో భయపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కారణం ఇక్కడ ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా, 1 by 1 చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగా నేను నేవీ నుంచి స్టార్ట్ చేస్తా. ఎప్పుడైతే విక్రాంత్ అక్కడ అడ్డుగా ఉందో అటుకు వెళ్ళే ప్రయత్నం జరగట్లేదు. ఈ డీటెయిల్గా మాట్లాడదాం. బట్ మా ప్రతినిధి మధు ఉన్నారు, ఒకసారి మధు దగ్గరికి వెళ్తాను. ఆ తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు పాకిస్తాన్ భయపడుతోంది, ఎందుకు యుద్ధానికి రెడీ అవుతోంది, ఇవన్నీ మీకు పూసుకొచ్చినట్టు వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మధు, ఇక్కడ పాకిస్తాన్ ఎందుకు కవ్వింపు చర్యలు దిగుతోంది, ఎందుకు భయపడుతోంది, అండ్ ఎందుకు ఇటువంటి యుద్ధ విన్యాసాలు కావచ్చు ఇంత ప్రిపేర్డ్నెస్ అనే మాట వినిపిస్తోంది పాకిస్తాన్ విషయంలో? ఎగ్జాక్ట్లీ, ఇది సొంతంగా పాకిస్తాన్ చేస్తున్నట్టుగా కూడా లేదు, వెనకాల చైనా ఉండి పురమాయిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. యుద్ధానికి భారత్ ఒకవైపు సిద్ధమవుతుండే, యుద్ధానికంటే డైరెక్ట్ గా టెర్రరిజం మీద అటాక్ చేయడానికి భారత్ సిద్ధమవుతుంది. భారత్ ఒక్కటే కాదు, ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉగ్రవాదం భూతాన్ని అంతమొందించాలనేటువంటిది అన్ని దేశాలు ఏకమవుతుంటే, పాకిస్తాన్ ని అడ్డు పెట్టుకొని తన ఎకనామిక్ కారిడార్ కోసం చైనా వెనుక నుంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే ఆయుధాలు సప్లై చేస్తుంది. ఇప్పుడు కొన్ని టర్కీ లాంటి దేశాలేమో బాహాటంగా వారు మద్దతు తెలుపుతా ఉంటే, చైనా తెలియనట్టు చాలా స్పష్టంగా మనం చూసాం. చైనాకు సంబంధించిన విదేశాంగ మంత్రి వాంగి గతంలో 2 రోజుల క్రితం స్టేట్మెంట్ చేశారు. 2 దేశాలు సంయమనం పాటించాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకోసం సంయమనం పాటించాలనేటువంటిది చెప్పలేదు వాంగి. ఎందుకంటే టెర్రరిజం తో అమాయకుల ప్రాణాలను బలికొంటున్నాం ప్రపంచం మొత్తంగా. అందులో ముఖ్యంగా ఇండియాలో చాలా పెద్ద ఎత్తున నియంత్రణ రేఖన వెంబడి ఎప్పుడు కాల్పుల రూపంలో ఏదో ఒక అలజడి, షెల్టర్లు, మోటార్ షెల్లు ఇలాంటి దాడులతో ఎప్పుడు అతలాకుతలం చేసే ప్రయత్నం, ఏదో రకంగా అక్రమంగా భారతదేశంలోకి చొరబడాలి, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలాంటి కార్యక్రమాలు, వీటిని అడ్డుకోవడానికి భారత్ ప్రయత్నం చేస్తా ఉంటే అనేక వేదికల పైన ఆధారాలతో సహా వారిని దోషిగా నిలబెడితే పాకిస్తాన్ వారికి వెన్నుదన్నుగా నిలబడే ప్రయత్నం చైనా చేస్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు కూడా అవే. 8 రోజులు అవుతా ఉంది అటాక్ జరిగి, పహల్గామ్ దాడి జరిగి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కవింపు చర్యలు ఆగట్లేదు, కంటిన్యూ కాల్పులు చేస్తానే ఉన్నారు. దానికి భారత్ సైనికులు ధీటుగా సమాధానం చెప్తున్నారు, ఓకే. కానీ పాకిస్తాన్ ఇంటెన్షన్ ఏంటి, పాకిస్తాన్ వెనకాలన్నటువంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది అర్థమవుతా ఉంది. చైనా తయారు చేసినటువంటి మిసైల్స్, వారికి సంబంధించినటువంటి ఈ ఆర్మీకి వారికి సంబంధించిన యుద్ధ సామాగ్రి ఎందుకు పాకిస్తాన్ చేతికి చేరుతా ఉంది, అవి ఎందుకు పాకిస్తాన్ బార్డర్ కి తీసుకొస్తా ఉన్నారు, యుద్ధానికి సిద్ధంగా లేమంటూ ఒకడు స్టేట్మెంట్ చేస్తారు, ఒకడేమో మాకు ఉగ్రవాదం లేదంటారు, ఇంకొకడేమో గతంలో అమెరికా బ్రిటన్ కోసం ఉగ్రవాదాలను పెంచి పోషించామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అంటే సంబంధం లేని స్టేట్మెంట్ చేస్తూనే ఈ రకంగా ముందుకు వస్తున్నారు. దీని వెనకాల కూడా చైనా ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. దానికి రీజన్ PPEC కారిడార్, దాన్నే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటారు. ఫ్యూచర్ లో కనుక ఏదైనా దేశం చైనా మీద యుద్ధం ప్రకటిస్తే వారికి ఉన్నటువంటి కొన్ని వాణిజ్య పరంగా వారు నష్టపోకుండా, చేస్తున్నటువంటి బిజినెస్ నష్టపోకుండా ఉండడానికి దాదాపు 3500 కిలోమీటర్లకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో ఇది పాకిస్తాన్ ఒప్పించి అప్పుల రూపంలో వారి మెడలో వాళ్ళ మెడలో ఒకటి వేసి, కత్తి లాంటిది వేసి వారిని ఒప్పించి అప్పు రూపంలో వారికి ఇచ్చి మిర్చి లోపల మిర్చి కట్టించుకుంటారు చైనా కూడా పాకిస్తాన్ నుంచి. అలా వారికి అవసరానికి డబ్బులు ఇచ్చి ఆ ఎకనామిక్ కారిడార్ నిర్మించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నటువంటి భారత్ ను నిలువరించే ప్రయత్నం. కానీ మధు, ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ చైనాకి సంబంధించి ఒకవేళ సపోర్ట్ ఇచ్చినప్పటికీ, అంటే ఎంబినేషన్స్ ని సపోర్ట్ ఇవ్వగలదు కానీ ఫ్యూయల్ కి సంబంధించి సపోర్ట్ ఇవ్వగలదా? ఒకవేళ ఫ్యూయల్ కి సంబంధించి, ఎందుకంటే అయిపోతే కనుక రావాలంటే ఒకవేళ గట్టిగా మనం పిడికిలు బిగిస్తే అరేబియా సముద్రంలో మనం ఆపే సందర్భం కూడా. సో అటువంటి సినారియోలో పాకిస్తాన్ ఇటు చైనాని నమ్ముకొని ఎంతవరకు ఎన్ని రోజులు ముందుకెళ్ళగలదు?
కనీసం వాటికి రిపేర్కు వాటి మెయింటెనెన్స్కు ఇబ్బంది పడుతుందిగా. అంటే ఎమ్యునేషన్స్ అయితే వాళ్ళకి కనిపించడానికి ఆర్మ్డ్ ఫోర్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ కావచ్చు చూడడానికి ఇన్ని ఉన్నాయి, కానీ రిపేర్లోనే చాలా ఉన్నాయని చెప్పి కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి. ఎగ్జాక్ట్లీ, అంటే వాస్తవానికి కూడా సచిన్ ఇక్కడ కాస్త చైనా కూడా కాస్త మందగించింది మన ఆర్థిక ప్రగతి. ఎందుకంటే కరోనాకు మూలమే, కరోనా వైరస్ కు కారణమే చైనా. కరోనా వైరస్ తయారైందే చైనా ల్యాబ్ లో. ప్రపంచ దేశాల మీద విసిరిద్దాం అనుకున్నారు, అది బ్లాస్ట్ అయిపోయి చైనానే కబలించినటువంటి పరిస్థితి అబాసు పాలైంది చైనా. లాస్ట్ కు చైనా లాంటి దేశాలకు కూడా భారతీయ సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మొన్న. అదంతా పక్కన పెడితే కరోనా తర్వాత ఈ పాకిస్తాన్ లో చేపడుతున్నటువంటి నిర్మాణాలు, బెల్ట్ రోడ్ ఏదైతే ఉందో, సిల్క్ రోడ్, బెల్ట్ రోడ్, ఇవన్నీ ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో, తర్వాత జలాశయాలను అనుసంధానిస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలనుకుంటుందో చైనా, అది కూడా కాస్త మందగించింది. అది చైనాతో చేపట్టిన ప్రాజెక్టుతో పాకిస్తాన్ మీద కూడా పూర్తిగా భారం పడ్డది. పాకిస్తాన్ కూడా కోలుకోలేని సిచ్యువేషన్ లో ఉంది ప్రస్తుతానికి. కానీ దీని వెనకాల రీజన్ ఏంటంటే ఈ రోజు భారత్ టెర్రరిస్టులను అంతం చేయడానికి ముందుకు వస్తా ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చైనా ఎందుకు చేస్తుంది అనేటువంటిది. ఎందుకంటే ఒకవేళ టెర్రరిస్టులు కనుక యాక్టివిటీ భారత్ లో ఉండకపోతే భారత్ ఇప్పటికే ప్రపంచ దేశంలో నెంబర్ 1 గా ఎదిగే ప్రయత్నం చేస్తా ఉంది. అమెరికా తర్వాత దాదాపు భారత్ పేరే చెప్పుకుంటున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఎందుకంటే చైనాను నమ్మదగిన కంట్రీ కాదు, ఏ కంట్రీ కూడా, ఏ దేశం కూడా చైనాను నమ్మదగిన ప్లేస్ లో చైనాను చూడదు ఏ దేశం కూడా. సో ఆ ప్లేస్ భారత్ ను చూస్తా ఉంది. సో గ్లోబల్ లీడర్షిప్ లో భారత్ ముందుకు వెళ్తా ఉంది. కాబట్టి అట్లా వెళ్ళొద్దంటే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీకి పాకిస్తాన్ కి చేయితనివ్వాలి, ఆ టెర్రరిస్ట్ అటాక్ చేస్తుండాలి, ఎప్పుడు అశాంతి ఎరగాలి. సో భారత్ ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి, అభివృద్ధిలో ముందుకు వెళ్ళొద్దు అనేటువంటి చైనా కుట్ర. దాంట్లో భాగంగానే పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతూ ఇట్లా ఆయుధ సామాగ్రిని వారికి ఇవ్వడం కావచ్చు, ఈ రకంగా చేస్తా ఉంది. గతంలో చెప్పినట్టుగా సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో అది దాదాపు కొన్ని దేశాలను కలుపుతా ఉంది. మన భారత్, పాకిస్తాన్, చైనా బార్డర్లను అంచున ఉన్నటువంటిది. ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యా కావచ్చు, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత మంగోలియా, ఇట్లా మన భారత్, వీటన్నిటితో పంచుకుంటూ 3500 కిలోమీటర్లకు పైగా ఇది భూభాగాలతో పాటు ఇంకా జలాశయాలను పంచుకుంటూ ముందుకు పోతా ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి, ఫ్యూచర్ లో బిజినెస్ పరంగా డెవలప్ చేసుకోవడానికి, ఎగుమతుల విషయంలో, దిగుమతుల విషయంలో చైనా దాన్ని వాడుకోవడానికి పరోక్షంగా చైనాకు మద్దతు ఇస్తుంది. చైనా మీద ప్రేమ లేదు. అంటే చైనాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో మధు ఇప్పటికీ సిపెక్ కారిడార్ లో బలూచిస్తాన్ విషయంలో వాళ్ళ సైనికులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫోర్సెస్ కావచ్చు, అక్కడ ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ని పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే సందర్భంలో ఒకవేళ ఇస్తే, ఒకవేళ ఆ ఎక్విప్మెంట్ కనుక దెబ్బతింటే వాళ్ళకి నష్టమేగా. సపోర్ట్ చేసిన సందర్భంలో ఎందుకు పనికిరగడ పోయిన మాట వస్తుంది. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కి పెద్ద గండిపడే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని ఉన్న తరుణంలో ఎందుకు ఈ స్థాయిలో సపోర్ట్ ఇస్తుందో, లేకపోతే ఈ స్థాయిలో ఎందుకు మద్దతు ఇస్తుంది పాకిస్తాన్కి చైనా? ఎగ్జాక్ట్లీ, ఇందాక చెప్పినట్టు సిపిసి ఒక కారిడార్ ఒకటైతే, మరొకటి ఎప్పుడు భారత్ పక్కనే ఉన్నటువంటి ఒక కుంపటి లాగా ఎప్పుడు ఒక బాంబుల మూత వినిపించడానికి పాకిస్తాన్ లాంటి ఒక చెత్త దేశం ఉండాలి వారికి సపోర్ట్ గా అనేటువంటి చైనా భావిస్తా ఉంది, చైనాకు మద్దతుగా. అందులో భాగంగానే చైనాకు మద్దతు తెలుస్తుంది. అదొకటి మెయిన్ రీజన్. ఇంకొకటి, చైనా ఇస్తున్నటువంటి ఆయుధాలు ఎక్కడ కూడా నేరుగా ఇవ్వట్లేదు. ఇందాక మాట్లాడుకున్నట్టు టర్కీ నుంచి కొన్ని భారంగా మద్దతు ఉంది పాకిస్తాన్ కి, ముస్లిం దేశం కాబట్టి ఆ రకంగా మద్దతు. చైనా ఎక్కడ మద్దతు చెప్పట్లేదు, తటస్థంగా ఉంటున్నామని చెప్తూనే లోపాయకారంగా లోపల పాకిస్తాన్ కి మద్దతు తెలుపుతూ కరెక్ట్ మీరు అన్నమాట అక్షరాల నిజం. మన యుఎన్ఎస్సీలో కూడా, యునైటెడ్ నేషన్ కి సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఇటు దాదాపుగా పాకిస్తాన్ కి మద్దతుగానే నిలిచింది. న్యూట్రల్ ఇన్వెస్టిగేషన్ అనే పదం పాకిస్తాన్ వాడితే కనుక ఎస్ నేను కూడా మద్దతు అంటూ చెప్పుకొచ్చి పాకిస్తాన్ కి దండగా వెళ్ళింది చైనా. ఎగ్జాక్ట్లీ, ఇట్లా ఈ రకంగా పాకిస్తాన్ కు భారత్ కు ఇద్దరికి సంయమనం పాటించాలని చెప్తూనే పాకిస్తాన్ కి ఇంటర్నల్ గా మద్దతు తెలుపుతూ వారు చేస్తున్న కుట్ర ఏంటంటే భారత్ కడుపులో కత్తులు దించడం లాంటిది. అట్లాంటి కార్యక్రమం చేస్తున్నారు. కానీ చైనా సంబంధించినటువంటి వ్యూహం పారే పరిస్థితి లేదు. రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ లాంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి టెర్రరిజం మీద అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ విజయం సాధిస్తున్నటువంటి దేశాలు భారత్ కు మద్దతుగా ఉన్నాయి. అదే టెర్రరిజం మీద అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న భారత్ ఉంది. కాబట్టి అంత చైనా పాచికలు పారే పరిస్థితి లేదు. చైనా కూడా ప్రపంచ వేదికలపైన నష్టపోయే పరిస్థితి ఉంటుంది. పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశం పక్కన నిలబడితే చైనాకు నష్టం. ఎందుకంటే ఇంకోటి, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆయుధాలు అక్కడ ఈ రోజు పాకిస్తాన్ కి ఎంత బుద్ధి లేదంటే, చైనా లాంటి దేశాలలో ఒక మసీదు లేదు, ఉన్నా కూల్చేశారు, నమాజు చేయడానికి అనుమతి లేదు, టోపీ పెట్టుకోవడానికి అనుమతి లేదు. కానీ భారత్ లాంటి దేశంలో, సెక్యులర్ దేశంలో చాలా మందికి అవకాశం ఉంది, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. సో అది తెలియకుండా పాకిస్తాన్ వారి దగ్గరికి వెళ్తుంది. పాకిస్తాన్ కూడా తన
కొప్పైందం కోసం చైనా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పాకిస్తాన్ బార్డర్ కి ఈ ఆయుధాలను తరలిస్తున్నటువంటి తీరు ఆశ్చర్యం కల్పిస్తా ఉంది. ఒకవైపు యుద్ధం కాదంటున్నా, ఒకవైపు యుద్ధం వైపు ముందుకెళ్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కానీ ఇంట్రెస్టింగ్గా బ్యాక్ టు బ్యాక్ ఇందాక నీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకు భయపడుతోంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా భారత్ ఆ దెబ్బ ఎలా ఉంటుందో గతంలో వాళ్ళు చూశారు. మరి ముఖ్యంగా ఇంతవరకు 48లో కావచ్చు, 65లో కావచ్చు, 71లో కావచ్చు, 99లో కావచ్చు, 4 యుద్ధాలు జరిగాయి కదా. దాదాపుగా యుద్ధ వాతావరణం కనిపించిన సందర్భాలు ఈ మధ్య కూడా కోకొల్లడే. ఆ మధ్యలో కూడా ఆ ఎల్ఓసి దగ్గర ఎప్పుడూ ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కవ్వింపు చర్యలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ తోక జాడింపుకి ఇండియా గట్టిగానే చెప్తూ వస్తుంది సమాధానం. ఇప్పుడు అదే భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు గతం వరకు చూసుకుంటే గతమేమో ఘన చరిత్ర అని చెప్పేది అంటూ ఉంటారు కదా, కానీ పాకిస్తాన్ విషయంలో ఎప్పుడూ పాపపు చరిత్రే. కానీ ఆ పాపపు చరిత్రలో ఎక్కడో కొన్ని సందర్భాల వరకు కూడా అమెరికా మద్దతు వెళ్ళింది. ఇప్పుడు అమెరికా లేదే, భయపడిపోతుంది. చైనా మద్దతు ఇస్తుంది, కానీ చైనాను కూడా పాకిస్తాన్ గట్టిగా నమ్మదు. కానీ ఇప్పుడు అవసరం అంతే, ఎందుకంటే చైనా విషయంలో తెలుసు డబ్బులు ఇస్తుంది, ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆల్టర్నేటివ్ లేదు. పెంచి పోషించిన తాలిబాన్లే ఈరోజు విషసర్పాలై కాటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని విషసర్పాలు అనడానికి లేదు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు పెంచి పోషించారు. ఇప్పుడు వాళ్ళ దేశం మంచి కోసం ఏదో తాపత్రయపడుతున్నారు వాళ్ళు. భారత్కు సపోర్ట్ ఇవ్వడం ఇప్పుడు ఒళ్ళు మండిపోతోంది పాకిస్తాన్కి. బలూచిస్తాన్లో పక్కనే బలంలో ఉన్నారు. పైన చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, లోపల బలూచిస్తాన్ పరిస్థితి, ఈ పక్క భారత్తో పడలేకపోతోంది పాకిస్తాన్. దీంతో పిచ్చెక్కిపోతోంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? 24 గంటలు 36 గంటలు ఎందుకు మాటలు వస్తున్నాయి? ఎందుకంటే అక్కడ ఆర్మీ చీఫ్ వణికిపోతున్నాడు. ఏ క్షణాన పాకిస్తాన్ ప్రజలే వచ్చి తనను ఎక్కడ వేసేస్తారో భయపడిపోతున్నారు వాళ్ళు. అవును, పాకిస్తాన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ప్రజలే తిరగబడే పరిస్థితికి వచ్చింది. నిన్న కాక మొన్న మీరు చూస్తుంటే పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ పోలీసులు కొట్టుకుంటున్నారు. ఎక్కడది? ఖైబర్ పఖ్తుంఖ్వాలో. దాంతోపాటు పాకిస్తాన్లోనే అంతర్యుద్ధానికి సంబంధించి ఒక పక్క సింధు రాష్ట్రం కాబట్టి వాళ్ళు, దాంతోపాటు పైన ఇంకొక సినారియో, ఈ పక్కన చూస్తే బలూచిస్తాన్, ఇలా వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఎక్సెప్ట్ పంజాబ్. ఒక్కవేళ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే పాకిస్తాన్కి పంజాబ్ మినహా ఏది దక్కదు. ఆ పంజాబ్ కూడా దక్కే అవకాశం ఉంటుందా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బలూచిస్తాన్ ప్రజలు బలూచిస్తాన్ పట్టుకుపోతారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ లేకపోతే సగం పేడ పోయినట్టు అనుకుంటారు వాళ్ళు. అక్కడ సింధుకి సంబంధించి అక్కడ ప్రత్యేక జెండా ఎగరేసేస్తారు. ఇక ఎటొచ్చి పీఓకే, పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, ఇక నీకు పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అనేది అక్కడ పో ఉంది కదా, నువ్వు పోతావు. ఆ పీఓ మాత్రమే నీకు మిగులుతుంది. మిగిలేది కే, అది మా కశ్మీరే. ఇండియన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అన్నాడు కూడా ఉండదు. ఇండియాస్ కశ్మీర్ అంటారు. వాట్? ఇండియాస్ కశ్మీర్ అనే పదం వినిపిస్తుంది. గుర్తుపెట్టుకో, నీ పాపపు పన్నాగాలు అక్కడెక్కడ జరుగుతున్నాయి, అది లాగేసుకుంటుంది భారత్. ఇంతవరకు మాట్లాడటం లేదు అంటే అర్థం కనుక గట్టిగా ఇక్కడ నీ పాచికలకు చెక్ పెట్టేలా మడుగులున్నాయి. అది ఏంటి అనేది చెప్పను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, హౌట్జర్కి సంబంధించి కూడా మన దగ్గర ఒక వజ్రాయుధం ఉంది. చిన్న హింట్ మాత్రం ఇచ్చాను, పూర్తిగా నేను చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, తినడానికి తిండి లేదు కానీ యుద్ధాలకి మాత్రం డబ్బులు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. ఆ డబ్బుల్ని ఇంటెలిజెన్స్ మీద పెడతారు. ఎందుకు? మనలాంటి వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అది పట్టుకొని యుద్ధానికి దిగుదామని చెప్పి. అరే ఒకటి అర్థం చేసుకుంటారా, మీరు ఒకవేళ ట్రాన్స్లేట్ కనుక చేయగలిగి మీరు ఏదో ట్రాక్ చేస్తాం అనుకుంటే కనుక ఒకసారి నా మాట అర్థం చేసుకుంటారా. రానే పదం వాడతా ఇది, ఎందుకంటే మీరు చేసే దుర్మార్గాలకి ఈ పదం వాడే తప్పులేదు. ఎందుకంటే మీకు తినడానికి తిండి లేదు, ఈ యుద్ధాలు చేసి ఏం చేస్తారా? ఈ యుద్ధాలు చేసి ఏం చేస్తారు? మా దగ్గర ఒక వజ్రాయుధం ఉంది, అది అక్కడ చాలు. మీరు చైనా వాడు కాదు కదా, దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ తెచ్చుకున్నా ఏం ఉండదు. దీనికన్నా బీభత్సమైన ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పాలనుకోవట్లేదు భారత్. బట్ కొన్ని మీకు ఆల్రెడీ మీ నోటీస్లో ఉన్నాయి, అది మాకు తెలుసు. ఆ కంపారిజన్ మీకు కూడా తెలిసిపోతుంది. బట్ కమింగ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్, ఈరోజు 155 mm SH-15 హౌట్జర్ని దించడం వెనుక ఎంత భయపడిపోతుందో అర్థం చేసుకోండి. ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ముందుగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి వచ్చాడు, బెదిరించాడు, యుద్ధం అన్నాడు. ఆ తర్వాత న్యూక్లియర్ వార్ అన్నాడు. ఆ తర్వాత రైల్వే మినిస్టర్ వచ్చాడు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల మినిస్టర్ అంట. నేను కూడా ఏదో పిచ్చివాగుడు వాగుతున్నాడు, మేమే పెంచి పోషించాం. అవునరా బాబు, మేము అదే అంటున్నాం. కానీ ఎక్కడ పోతున్నారా మీరు? యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకు ఒప్పుకోవట్లా?
ప్రపంచ మైకుల ముందు ఊరుగా మాట్లాడుతున్నారు కదా, ఎందుకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్గా మేము యుద్ధాలని కావచ్చు లేకపోతే టెర్రరిస్ట్ని పెంచి పోషించాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడ చెప్పరు, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఎస్ 30 ఏళ్ళు మేమే మా అవసరాలకి పెంచి పోషించాం. బెనజీర్ భుట్టో కొడుకు బిలావల్ భుట్టో కొంచెమైనా ఉందా నీకు? అసలు కొంచెమైనా ఉందా? పాకిస్తాన్ మంత్రివి, నీ తల్లిని చంపిన టెర్రరిజంని నువ్వు పెంచి పోషిస్తావా? అసలు మనిషివేనా? హఫీజ్ సయ్యద్ గారిని వదిలేస్తే సగం పేడపోతుంది మీకు. సో ఇటువంటి సినారీలో యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు. యుద్ధ ప్రిపేర్డ్నెస్ కనిపిస్తోంది. నేవీ ప్రిపేర్ అవుతుంది, ఆర్మీ ప్రిపేర్ అవుతుంది, ఎయిర్ ఫోర్స్ ప్రిపేర్ అవుతుంది. ఇలా భయపడిపోతున్నారు, సైరన్లో పెడుతున్నారు. ఒక పిచ్చి పడితే ఎలా చేస్తారో అలాగే చేస్తోంది. కానీ ఆర్మీ ఎక్కడ మాట్లాడట్లా. ఆర్మీకి సంబంధించి డిఫెన్స్ కన్సర్న్ జనరల్స్ కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, రక్షణ శాఖ మంత్రి మాట్లాడతాడు. ఆయనే మాట్లాడతారో వీళ్ళేం చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే సాధారణంగా దేశానికి సైన్యం ఉంటుంది, కానీ ఇక్కడ సైన్యానికే దేశం ఉంది. పాకిస్తాన్ విషయంలో వాళ్ళ సైనికులే సంతోషంగా లేరు, వాళ్ళ సైనికులే ఎక్కడా కూడా యుద్ధానికి సంసిద్ధం లేరు. అటువంటి దుర్మార్గమైన దుస్థితి మీ దేశానికి ఉంది. అది అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరేమో మీ కుటుంబాన్ని తరలించేస్తున్నారు. మీకు ధీటుగా సమాధానం చెప్పడానికి మీరు చైనా నుంచి కాదు ఇంకెక్కడి నుంచి తెచ్చుకున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఇండియాలోని ఇండిజీనియస్ మేము తయారు చేసుకున్నవి. మీరు ఎవరో ఇస్తే ఉన్న ఆ అమ్యునేషన్స్ని ప్రయోగించాలనుకుంటున్నారు. మేము మా ఇండిజీనియస్, మా శక్తి, మా వజ్ర, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా విక్రాంత్, ఆ పేర్లే నీకు అర్థమైపోతుంది. ఇవి చిన్న జస్ట్ శాంపుల్ మాత్రం, ఇంకా గట్టిగా ఉన్నాయి. మీరు గర్జించాలనుకుంటే మేము అరిచే అరుపుకే సగం చచ్చిపోతారు. గర్జిస్తే మీ పని ఖతం. సో ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తున్నది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.